బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణికొండ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 కోట్ల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక అతని బంధువుల ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు అయితే ఈ రైడ్స్ ను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పలు పెద్ద మనుషులకు సంబంధించి బినామీగా ఏడీఈ అంబేద్కర్ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏడీఏ అంబేద్కర్ బంధువుల నివాసాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ల కోసం వస్తే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా వారు గుర్తించారు. ఇంకా అంతేకాకుండా మణికొండ, నారసింగి ప్రాంతాల్లో కూడా భారీగా భవన నిర్మాణ పనులకు సంబంధించి లంచాలు దండుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ పర్మిషన్ల కోసం లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఉదయం నుంచి ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ సోదాల్లో మరిన్ని పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలువురికి ఈయన బినామీ పేరుతో భారీగా ఆస్తులు ఉన్నట్లుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక ఏడీఈ నివాసంలో ఆస్తులు కూడా భారీగా స్థాయిలో వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అంబేద్కర్ బంధువుల ఇండ్లలో కూడా 2 కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు అధికారులు. భారీగా బంగారాన్ని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ బంగారం విలువ కూడా అధికారులు లెక్కిస్తున్నట్లుగా సమాచారం. దాదాపు 2 కోట్ల రూపాయల నగదును చూసి ఏసీబీ అధికారులు ఇప్పటికే విస్తుపోయారు. కట్టలుగా డబ్బు కట్టలను చూసి కూడా అధికారులు ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 500 రూపాయల నోటు కట్టలే ఉన్నట్టుగా తెలుస్తోంది. 200 రూపాయల నోట్ల కట్టలు 1-2 మాత్రమే ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నగదును లెక్క పెట్టేందుకు నోట్ల లెక్కింపు యంత్రాల సహాయం కూడా తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. సాయంత్రంలోగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి, మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలు చోట్ల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తులు బయటపడుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఈ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారు అని పేర్కొన్నారు. అక్కడ మరో 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాము అని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.